నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండల కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రంలోని 7 లక్షల పైచిలకు ఆటో కార్మికులకు గొడ్డలి పెట్టుగా మారి ఇప్పటి వరకు 87 మంది ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను కనీసం పరామర్శించడానికి కూడా రాని ప్రభుత్వ పెద్దలు ఆర్థికంగా నిలదొక్కున్న ఆర్టీసీకి అదనంగా 200 కోట్లు వచ్చాయని పండుగ చేసుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మా ఆటో కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో సంవత్సరానికి 15 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నా అయ్యా మాకు 10,000 కోట్ల రూపాయలతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని అడిగినా పట్టించుకోకపోగా 2023 ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఆటో కార్మికుల ఊసు ఎత్తకపోగా మా సమస్యలు విన్నవించుకోవడానికి రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినా మా కార్మికుల నాయకులతో బస్సు ఏమైనా ఇంటి వరకు వెళ్తుందా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నా పట్టించుకొని ప్రతిపక్ష నాయకులకు పాలకపక్ష నాయకులకు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో గనక ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు మరియు చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా గురించి ఆటో కార్మికులకు ఇస్తానన్న సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ 3 అంశాలపై చర్చించకపోతే రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఆటో కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తామని, అయినా స్పందించకపోతే ఆటో కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ అన్ని కార్మిక సంఘ నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.